నమస్కారం. ఈరోజు ప్రధానంగా మీతో మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, ఏదైతే మొన్న 14-15 విశాఖ నగరంలో అయిన పార్ట్నర్షిప్ సమ్మిట్ బ్రహ్మాండంగా సక్సెస్ అయిన విషయం మనందరం చూసాం. గతంలో చాలా సమ్మిట్లు మనం విశాఖ నగరంలో చేసుకున్నాం. అయితే వాటన్నిటికంటే భిన్నంగా ఒక హిస్టరీ క్రియేట్ చేసే విధంగా మన 2 రోజుల పాటు సమ్మిట్ జరిగింది. మొత్తం ఈ సమ్మిట్లో ఆల్రెడీ మీ అందరూ కూడా సమాచారం ఉందో అయినా మళ్ళీ ఒకసారి డేటా కూడా టోటల్ పార్టిసిపెంట్స్ 4,975 మంది మొత్తం ఆ సమ్మిట్లో పార్టిసిపేట్ చేశారు. ఇతర దేశాల మినిస్టర్లు అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి 30 పైగా మినిస్టర్లు వచ్చారు. 72 ఇంటర్నేషనల్ గ్లోబల్ స్పీకర్స్ ఆ సమ్మిట్లో వాళ్ళ యొక్క సందేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ రిజిస్టర్డ్ డెలిగేట్స్ చూసుకుంటే దాదాపు 45 కంట్రీస్ నుంచి 300 మంది పైగా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. 2 రోజులు కూడా జరిగిన సెషన్స్ టెక్నికల్ కానీ థీమాటిక్ కానీ సెషన్స్ మొత్తం చూసుకుంటే 41 సెషన్స్ మొత్తం జరిగాయి. దీంట్లో మొత్తం ఒక ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసే విధంగా 13.25 lakh crores ఇన్వెస్ట్మెంట్ ఈ 2 రోజులు, అలాగే 2 రోజులకు ముందు ఒక రోజు కూడా కొన్ని ఎంఓఏలు అయ్యాయి. మొత్తం 3 రోజుల్లో జరిగిన ఎంఓఏస్ మొత్తం. దీంట్లో మొత్తం మనం 13 కేటగిరీస్ కింద ఏ సెక్టర్లో ఎంత ఎంఓఏలు అయినాయి, ఎంత ఇన్వెస్ట్మెంటు, ఎంత ఎంప్లాయ్మెంట్ అనేది కూడా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. ఒకసారి వాటిలో చూస్తే ప్రధానంగా ఎనర్జీ సెక్టర్లో దాదాపు 5.35 lakh crores ఇన్వెస్ట్మెంటు, 63 ఒప్పందాలు మొత్తం అవి, 2,60,000 పైగా ఉద్యోగాలు. రెండోది ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మొత్తం 193 ఎంఓయూలు, 2.8 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్, మొత్తం 5,19,000 పైగా ఎంప్లాయ్మెంట్. మూడోది I&I ఏపీ మ్యారిటైమ్ బోర్డు, దీంట్లో 25 ఒప్పందాలు, 1,65,000 కోట్లు, 1,15,000 పైగా ఎంప్లాయ్మెంట్. ఐటీ సంబంధించి మొత్తం 107 ఒప్పందాలు, 1,59,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్, 2.96 lakhs ఎంప్లాయ్మెంట్. ఇట్లా మొత్తం కేటగిరీస్ తీసుకుంటే ఏపీ సిఆర్డిఐ కానీ, ఏపీ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, టూరిజం కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ కానీ, ఎంఏయుడిలు కానీ, టెక్స్టైల్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ మొత్తం అన్ని తీసుకుంటే 613 ఎంఓయూలు, 13,25,716 కోట్లు టోటల్ ఇన్వెస్ట్మెంట్స్, 16,31,188 మందికి ఎంప్లాయ్మెంట్. అంటే మనకి జనరల్గా ఒక ఇంప్రెషన్ కూడా ఉంటుంది, ఇందులో ఎంతవరకు గ్రౌండ్ అవుతాయి, ఎంతమంది సీరియస్ ప్లేయర్స్ ఉన్నారు అనేది కూడా గతంలో కొన్ని సమ్మిట్లు జరిగినప్పుడు, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2023లో ఇప్పుడు మనం ఎక్కడైతే సమ్మిట్ పెట్టామో సేమ్ అదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్ట్నర్షిప్ సమ్మిట్ పెట్టడం జరిగింది. అయితే దాన్ని మొత్తాన్ని కూడా ఒక అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఒక మీడియా, బహుశా నాకు తెలిసి టైమ్స్ ఆఫ్ ఇండియా అనుకుంటాను, ఆ మీడియా వాళ్ళకి ఆ సమ్మిట్ మొత్తం కూడా ఆర్గనైజ్ చేసే బాధ్యత వాళ్ళకి ఇచ్చారు. అంటే మొత్తం వాళ్ళు లైజన్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి ఇండస్ట్రీస్ తీసుకొచ్చే బాధ్యత కోట్లాది రూపాయలు. నాకు తెలిసి అప్పట్లో మనం వాళ్ళు జీవో కూడా ఇచ్చారు, 100 కోట్ల రూపాయలు అనుకుంటాను వాళ్ళకి, ఆ మీడియా సంస్థకి ఇచ్చిన అమౌంట్ కూడా. అంత అమౌంట్ ఇచ్చి ఒక మీడియా సంస్థకి లైజన్ ఇచ్చి ఆ సమ్మిట్ 5 ఏళ్లలో ఒక్కటంటే ఒకే ఒక సమ్మిట్ నిర్వహించారు వాళ్ళు కూడా. అంతకుముందు దావోస్ వెళ్ళమంటే దాని మీద జోకులేశారు, దావోస్లో చలిగా ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి లాభం ఏంటి, దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయా అని చెప్పాను. అటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఒక సమ్మిట్ నిర్వహించి, ఆ సమ్మిట్ కూడా ఎలా అయిందో మీరందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు.
ఇక్కడ కూడా కొంతమంది మన మీడియా మిత్రులు కూడా ఉన్నారు. వాళ్ళకి ఆ రోజు కొన్ని మీడియాలకి అనుమతి లేకపోతే వాళ్ళు ఒక పారిశ్రామికవేత్త రూపంలో ఆ సబ్మిట్కి వెళ్ళొచ్చారు. అది కూడా మన వాళ్ళే కొంతమంది ఉన్నారు మీడియా మిత్రులు కూడా. అంటే కొంతమంది ఎవరైతే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి సూట్లు బ్లేజర్లు వేసేసేసి వాళ్ళతో కొన్ని ఎంఓయూలు చేస్తే సాయంత్రం మళ్ళీ ఆ కల్చరల్ ప్రోగ్రామ్ అప్పుడు లేకపోతే వీటిలప్పుడు వాళ్ళు ఇక్కడ మామూలు రూపంలో ప్రత్యక్షం అయితే అసలు విషయం బయటపడింది. అంటే ఎంత ఫార్స్ చేశారంటే ఒక ఫేక్ ఇన్వెస్టర్లుగా కొంతమంది తీసుకొచ్చి ఆ రోజు దాన్ని అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పార్ట్నర్షిప్ సబ్మిట్ పెడతా ఉన్నారు. మనం ఒక్కటంటే ఒకటి పెట్టకపోతే బాగుండదు, పబ్లిక్లో ఎలా ఉంటుందనే ఉద్దేశంతో ఏదో నేమ్ షేక్ మమా అనిపించడం కోసం ఒక పబ్లికేషన్కి ఆ ఈవెంట్ ఇచ్చి దాన్ని మొత్తం తూతు మంత్రంగా చేయటం జరిగిందండి. మరి ఈసారి అలా కాదు, ఏదైతే ఒక కమిట్మెంట్ తోటి గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన దేశంలోనే నెంబర్ 1 స్టేట్గా మనం పేరు తెచ్చుకున్న నేపథ్యంలో ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఈరోజు ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే మీరు ఒక ఇండస్ట్రీ పెట్టాలి అనే ఆలోచన మీకు రావటం, మీరు అది ప్రభుత్వానికి తెలియజేసిన వెంటనే మీ వెనకాల ప్రభుత్వం పడతా ఉంది. మీరు ఏంటి, మీ పరిస్థితి ఏంటి, మీకు ఎంత సపోర్ట్ మేము చేయాలి, ఎక్కడ ల్యాండ్ కావాలి, ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి, ఎప్పుడు మీరు స్టార్ట్ చేస్తారు, మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, దానికి మిగతా ఏమన్నా క్లియరెన్స్లు కావాలా, ఇట్లా అని చెప్పి దానికి ఒక లైజన్ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టి వాళ్ళ వెనకాల చేంజ్ చేసేసి వాటిని గ్రౌండ్ అయ్యే విధంగా ఒక సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టంలో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకే ఈరోజు ఒక 16 నెలల పరిపాలనా కాలం మనం చూసాం. 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ 16 నెలల పరిపాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్ వైపు ఇండస్ట్రియలిస్టులందరూ కూడా ఒక పరుగులు పెడతా ఉన్నారు. బ్రాండ్ ఇమేజ్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దానికి తోడు ఒక చక్కటి ఒక ఎగ్జిక్యూషన్ చేసే యువనాయకత్వం లోకేష్ బాబు గారి రూపంలో ఈరోజు చంద్రబాబు గారికి తోడయింది. అందుకే ఈ 16 నెలల పరిపాలనా కాలంలో ఇన్ని లక్షల కోట్లు మొత్తం గత ప్రీవియస్గా మనం ఈ సమ్మిట్కి ముందు ఈ సంవత్సరంలో పాటు చూసుకుంటే 21 లక్షల కోట్ల రూపాయలు దాదాపు ఇన్వెస్ట్మెంట్స్ అయినాయి. అంటే యావరేజ్ నెలకి 1,00,000 కోట్ల కంటే ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్కి ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. మామూలుగా ఇప్పటిదాకా కూడా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే ఇండస్ట్రీస్ ఈ సమ్మిట్స్ ఇటువంటి అనుకుంటే ఫస్ట్ మహారాష్ట్ర లేకపోతే గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, అలాగే తెలంగాణ ఇలాంటి రాష్ట్రాలు ఉండేవి. అటువంటిది ఈరోజు ఆ రాష్ట్రాలన్నీ వెనుకబడిపోతే ఆంధ్ర అనేది పరుగులు తీస్తా ఉంది ఇన్వెస్ట్మెంట్స్ అవి. అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? తేడా ఏంటంటే ఆ తేడా అంతా చంద్రబాబు నాయుడు గారు, మరి ఆయన సపోర్ట్గా ఈరోజు ఉన్న లోకేష్ బాబు గారు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ యొక్క పూర్తి సపోర్టు, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్టు, ఇట్లా మొత్తం ఒక చక్కటి సమిష్టి నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్లో ఒక చక్కటి ఎకో సిస్టాన్ని ఈరోజు ఇక్కడ డెవలప్ చేశారు. అంతేకాదు ఇది ఎంత గ్రాండ్ సక్సెస్ అయింది అని చెప్పడానికి ఒకటే ఉదాహరణ. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్న మా ఇనాగ్రల్ సెషన్లో మొత్తం వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే డేట్స్లో ఇక్కడ ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నాం, ముందే మీరు మీ ఇది రిజర్వేషన్ చేసుకోండి ఈసారి అని చెప్పిన కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. అంటే అంత కాన్ఫిడెంట్ తోటి మళ్ళీ ఈ సమ్మిట్ ఇక్కడ చేస్తామని చెప్పారు. అంతేకాదు మన ఫస్ట్ 5 ఏళ్లలో ఒక 10 లక్షలు ఉద్యోగాలు అనుకుంది, కాదు వచ్చే 5 ఏళ్లలో 20 లక్షలు అనుకుందాన్ని ఈరోజు 50 లక్షలకి నుంచి 1 కోటి మందికి ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పి మొత్తం 10 ఏళ్లలో 1 కోటి మందికి, వచ్చే 5 ఏళ్లలో 50 లక్షల మందికి అని ఆ టార్గెట్ కూడా పెంచిన నేపథ్యం ఏంటంటే ఈ పబ్లిక్లో వస్తున్న రెస్పాన్స్, అంటే ఇన్వెస్టర్స్లో వస్తున్న స్పందన. ఇప్పుడు నేను ఏదైతే మీకు ఈ 13 లక్షల కోట్లు, అంతకుముందు 8 లక్షలు, మొత్తం 21 లక్షల కోట్లు చెప్పానో, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఒకసారి ఒక గూగుల్ 1,30,000 కోట్లు, ఒక రిలయన్స్ 1,10,000 కోట్లు, ఒక బ్రూక్ ఫీల్డ్ 1,10,000 కోట్లు, ఆర్సెల్ మెటల్, ఇటువంటి పెద్ద జైంట్ కంపెనీస్ చూసుకుంటే ఇలాంటివే దాదాపు 8-9 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితులను ఎలా ఉంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎలాగా పరిశ్రమల్ని ఏదించారు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న పరిశ్రమలు ఎలా బయటికి పారద్రోలారో మీకు తెలుసు. అలాగే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇండస్ట్రీలు లేకపోతే మేము ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం వాళ్ళని వాళ్ళ యాటిట్యూడ్ తోటి వేరే రాష్ట్రాలకు ఎలా తీసుకెళ్ళిపోయినాయని కూడా మనం చూసాం.
అమర్ రాజా బ్యాటరీస్ మన తెలుగు వాళ్ళు మరి అటువంటి పెద్ద ఇండస్ట్రీ వేలాది మందికి ఉపాధి ఇచ్చే అమర్ రాజా ఇండస్ట్రీస్ వాళ్ళు ఎక్స్పాన్షన్కి పర్మిషన్ ఇవ్వకుండా ఆ ఫ్యాక్టరీ మీద పొల్యూషన్ అని చెప్పి అవి అని చెప్పి కేసులు పెట్టి హెరాస్ చేస్తే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఫర్దర్గా మేము ఆంధ్రప్రదేశ్లో పెట్టలేము అని చెప్పని తెలంగాణకి వెళ్ళారు. ఉన్న ఎగ్జిస్టింగ్ అమర్ రాజా ఇండస్ట్రీస్ అలాగే లులు మాల్ ఏదైతే ఈరోజు మన భారతదేశంలో కాదు విదేశాల్లో కూడా అనేక చోట్ల ఎస్టాబ్లిష్మెంట్ చేసుకొని మాల్స్లో ప్రత్యేకమైన పేరున్న లులు సంస్థ గతంలో 2014-19 గవర్నమెంట్లో ఉండగా అప్పుడు నేనే దాన్ని లేజర్ కూడా చూసాను మొత్తం, ఎందుకంటే అది ఆ ల్యాండ్ మొత్తం కొంత ఇవ్వడం కోసం సిఎంఆర్ గారిది వాళ్ళ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ కూడా మొత్తం దీనికి అటాచ్ చేసి వాళ్ళకి వేరే ఆ ల్యాండ్స్ కూడా ఇచ్చి మొత్తం దాన్ని ఒక కన్సాలిడేట్ బిట్ చేసి లూలుకి ఇచ్చి అప్పుడు వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దానికి శంకుస్థాపన కూడా చేస్తాం. మరి ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరితోటి వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోవడమే కాకుండా మళ్ళీ ఒక స్టేట్మెంట్ అఫీషియల్గా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ఉన్నంత కాలం మళ్ళీ మేము ఇక్కడ పెట్టుబడులు పెట్టాం, మేము ఇక్కడ రామని చెప్పని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే వెంటనే తెలంగాణలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కేటీఆర్ గారు వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు మా రాష్ట్రం రండి, మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్తే వాళ్ళు తెలంగాణకి వెళ్ళి తెలంగాణలో మాల్ కట్టి వాళ్ళు అక్కడ ఇనాగరేషన్ కూడా అయిపోయింది. అంటే ఇది మీకు ఒక చిన్న ఉదాహరణ, ఒక లూలు మాల్ ఎలా వెళ్ళిపోయింది, ఇక్కడ బిజినెస్ పెట్టకుండా తెలంగాణకి ఎకనామిక్ ఫోరంకి వెళ్ళాలంటే చలిగా ఉంటుంది అని చెప్పిన ప్రభుత్వం మరి ఆ 5 ఏళ్ళు కూడా వాళ్ళు చేసిన హడావుడి మనం చూసాం. ఎక్కడో పులివెందుల్లో ఒక ఫిష్ సెంటర్ పెడితే అప్పుడు మినిస్టర్గా ఉన్న వ్యక్తులు కొంతమంది అక్కడికి వెళ్ళి టూరిజం మినిస్టర్ వాళ్ళందరూ కూడా దాని మీద ఫోటోలు తీసుకుంటూ జగనన్న తెచ్చిన పెద్ద యువతకి ఉపాధి కల్పించే కొత్త యాక్టివిటీస్ అని చెప్పని పెట్టారు. ఆ రోజుల్లో మొత్తం మనం చూసుకుంటే మనం వాళ్ళు చెప్పిందన్నీ కూడా మటన్ మాల్స్, నేను మా గతంలో కూడా చెప్పాను. అలాగే అప్పడాల హబ్బులు, లేకపోతే ఫిష్ సెంటర్స్, పచ్చళ్ళ వ్యాలీస్, మసాలా ఉత్పత్తుల కారిడార్లు. అంటే జగన్ హయాంలో వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉండడానికి ఎన్నో చిన్న ఉదాహరణ. మరి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉంది మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రోజు మనం చూసాం ఒక గూగుల్ సెంటర్, లేకపోతే అమరావతిలో ఒక క్వాంటమ్ వ్యాలీ, లేదు ఒక రిలయన్స్, ఒక సిఫీ, ఒక టీసీఎస్, ఒక కాగ్రిజెంట్, ఒక యాక్సెంచర్. మొన్న ఒక్కరోజు పార్ట్నర్షిప్ సమ్మిట్కి ముందు ఒకే రోజు ఒక భీమిలి కాన్స్టిట్యున్సీలోనే మొత్తం 5 ఐటీ కంపెనీలకు కానీ లేకపోతే మిగతా వాటికి లోకేష్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తాం. అందులో ఇంక్లూడింగ్ రహేజా లాంటిది, అంతేకాదు వరల్డ్ ట్రేడ్ సెంటర్, సెయిల్, ఇటువంటి ఎన్నో కంపెనీస్ కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక ప్రభుత్వం సమర్థవంత నాయకత్వం ఇస్తూ ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టడానికి ఎప్పుడు కూడా ఇండస్ట్రీస్లు ముందుకు వస్తారు. మరి దాన్ని పాడు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పారిశ్రామికవేత్తల్ని భయపెట్టి వాళ్ళని పారిపోయే విధంగా చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ సమ్మిట్కి ఎంత ఎక్సర్సైజ్ చేశాడు అని కూడా ఒకసారి ఆలోచించాలి. చాలా మందికి డౌట్గా ఉంటుంది, ఏంటి గూగుల్ లాంటిది ఎలా వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ ఉంది, నో డౌట్, ఖచ్చితంగా ఆయనకున్న ఇమేజ్ డిఫరెంట్ ఇమేజ్ వరల్డ్ వైడ్. బట్ దాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళతో లైజన్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చే బాధ్యత ప్రత్యేకించి లోకేష్ గారు తీసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన ఏ రోజు కూడా స్టేట్మెంట్ ఇవ్వాల, సటిల్గా గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. ఎన్నిసార్లు గూగుల్ ఆఫీస్కి వెళ్ళారో తెలియదు, ఎన్నిసార్లు పర్సనల్ వాళ్ళతో మాట్లాడారో తెలియదు, వాళ్ళు ఎక్కడికి వచ్చారో తెలియదు. ఫైనల్గా అది మొత్తం సుందర పిచ్చయ్య గారు స్టేట్మెంట్ ఇచ్చేదాకా ఎక్కడ అనౌన్స్మెంట్ కూడా లేదు. అంటే అంత సిస్టమేటిక్గా ఒక కంపెనీ, ఐటీ దిగ్గజం లాంటి కంపెనీ అది. ఆ కంపెనీ మనకి విశాఖపట్నం వస్తే మన విశాఖపట్నం కాదు ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రమే మారిపోతా ఉంది. హైదరాబాద్లో ఆ రోజు మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్స్ తీసుకుందో మనం చూసాం. ఒక్క మైక్రోసాఫ్ట్ రాక హైదరాబాద్ నగరానికి ఫేస్ లిఫ్ట్ అయిపోయింది. ఈరోజు హైదరాబాద్ ఐటీ హబ్గా అయింది. అలాగే ఈరోజు మనకి ఏదైనా ఒక సమాచారం కావాలన్నా, మనకి ఏదైనా ఒక డౌట్ వచ్చినా, ఎటువంటి ఏది ఉన్నా ముందు మనం ఇమీడియట్గా చూసేది మనం గూగుల్ సెర్చ్ చేసేది. అటువంటి గూగులే విశాఖపట్నం వస్తూ ఉంది. డైరెక్ట్గా సుందర పిచ్చయ్య గారు చెప్పారు, విశాఖపట్నం అనే ఒక కోస్టల్ సిటీ, అందమైన సిటీ అని చెప్పారు. అటువంటి విశాఖపట్నం సిటీ ఈరోజు వరల్డ్ మ్యాప్లో ప్రముఖంగా అందరి దృష్టిలో పడే విధంగా ఈ ప్రభుత్వంలో చర్యలు తీసుకున్నారు. అంటే ఒక గూగుల్ లాంటిది వస్తే దాన్ని అనుకరించి చాలా కంపెనీలు కూడా రాబోతా ఉన్నాయి. ఐటీకి సంబంధించి ఇది ఒక యాంకర్ క్లయింట్గా గూగుల్ ఉండిపోతా ఉంది. ఇట్లాగా అన్ని రకాలుగా ఐటీకి ఇదంతా అంటే అమరావతిని ఈరోజు క్వాంటమ్ వ్యాలీగా, మరి అసలు
భారతదేశంలోనే ఆ క్వాంటమ్ కంప్యూటర్స్, క్వాంటమ్ వ్యాలీ గురించి ఆలోచించే రాష్ట్రాలు లేవు. అటువంటి ప్రెస్లో చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీకి ఐబిఎంని, ఎల్ఎన్టీని మొత్తం కూడా టైప్ చేసి అక్కడ క్వాంటమ్ వ్యాలీ పెట్టడమే కాదు, భవిష్యత్తులో రాబోయే 2-3 సంవత్సరాల్లో ఆ క్వాంటమ్ కంప్యూటర్స్ తయారు చేసే ఆ కెపాసిటీ కూడా మన దగ్గరే పెట్టి మన దగ్గరే ఆ కంప్యూటర్స్ తయారు చేయాలి అనే ఒక టార్గెట్ తోటి ముందుకెళ్తా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఉన్న దీనికి ఒక జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఒక అనుభవం లేని ముఖ్యమంత్రి వస్తే రాష్ట్రం ఎన్నేళ్లు వెనక్కిపోయిందో మనం చూసాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకి పరుగులెత్తిస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మనం తెలియజేసుకుంటూ, మరి ప్రధానంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు కూడా మీకు తెలుసు. మరి ఒక పక్క ఎవరు కూడా ఊహించిన విధంగా ప్రజలు తీర్పిచ్చారు. మొత్తం 175 సీట్లకి 164 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసిన పరిపాలనకి తీరుగా గుర్తుగా ఒక ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 సీట్లకి పరిమితం చేసి ఆయన అక్కడ పక్కన కూర్చోబెడితే ప్రజలు ఇచ్చిన తీర్పుకి వాళ్ళకి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే ఒక అప్పుల దీంట్లో ఉన్న రాష్ట్రంలో చెప్పిన ప్రతి హామీని కూడా అమలు చేస్తూ సూపర్ 6 ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ అమలు చేయడమే కాకుండా చెప్పని హామీలు కూడా కొత్తగా చేస్తూ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా చేస్తూ ముందుకెళ్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఇది ఉండేది, అభివృద్ధి తప్ప సంక్షేమం కూడా చేయరని చెప్పి ప్రతిపక్షాలు గోల్ చేసేవాళ్ళు. ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడడానికి అవకాశం లేకుండా సంక్షేమంలో గతంలో ఎవరూ చేయని విధంగా గతంలో చేసిన అన్ని కార్యక్రమాలు కొనసాగిస్తూ కొత్తగా ఇంకా పెద్ద ఎత్తున కూడా సంక్షేమ కార్యక్రమాలు చేయటం మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు నిన్న మొన్న కూడా చూసాం, మన విశాఖపట్నం సంబంధించిన స్టీల్ ప్లాంట్ సంబంధించి కూడా ఏదైతే ప్రతిపక్ష పార్టీ చేస్తున్న గొడవ కూడా చూస్తా ఉన్నాం. అంటే వాళ్ళకి ఏదైనా సరే రాజకీయం కావాలి, ఏదో ఒక విధంగా ముందు ప్రజల్ని డైవర్ట్ చేయాలి. సమ్మిట్ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. దానికి ముందు 2-3 రోజుల ముందు రకరకాల ప్రయత్నాలు చేశారు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి. అది వాళ్ళు సఫలీకృతం కాల. వాళ్ళు ఎన్ని చేసినా కూడా సమ్మిట్ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. అంటే ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందంటే, నేను ఇక్కడ లోకల్ ఒక ప్రజాప్రతినిధిగా నాకు ఒక 1 వీక్ నుంచి వచ్చిన ఫోన్స్, సార్ మాకు ఆ సబ్మిట్లోకి ఎంట్రీ కావాలి, మాకు క్లోజ్ అయిపోయింది అంటారు, మాకు ఎలాగైనా మేము వెళ్ళాలి సార్, లేకపోతే మాకు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాం, మాకు ఎంఓఈ చేపిస్తారా. ఇట్లాగా నాలాంటి ఒక నాయకుడికి కూడా కొన్ని వందల ఫోన్లు వచ్చాయి. అంటే అంత పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అటువంటి సమ్మిట్ను కూడా వాళ్ళు డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నించారు. అది సక్సెస్ కాలేదు. అయిన తర్వాత ఆ ఫ్లేవర్ కూడా అందరూ ఎంజాయ్ చేస్తున్న నేపథ్యంలో దాని మీద దెబ్బతీయాలని స్టీల్ ప్లాంట్ సంబంధించి కూడా ఒక అంశం ఎత్తుకున్నారు. మనం చూస్తా ఉన్నాం, స్టీల్ ప్లాంట్ మా ప్రధానమంత్రిగా ఉండగా అప్పుడు కూడా ఈ డిజిన్వెస్ట్మెంట్ ప్రపోజల్ వస్తే ఆ రోజు నాయుడు గారు మేమందరం కూడా ప్రధానమంత్రి గారు కలిసి చంద్రబాబు గారి డైరెక్షన్ మేరకు ఆ రోజు దాన్ని సపోర్ట్ చేసుకొని దాన్ని కాకుండా కాపాడేది తెలుగుదేశం ప్రభుత్వమే. మళ్ళీ మొన్న ఏదైతే ఇవి ఉంటే దానికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ ఇంతవరకు భారతదేశంలో ఎప్పుడు కూడా ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కి స్టేట్ గవర్నమెంట్ ఇన్ని వేల కోట్ల రూపాయలు సపోర్ట్ చేస్తున్న సంఘటన చరిత్ర లేదు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అంటే అందరికీ ఒక సెంటిమెంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అది ఒక ఆంధ్రుల సెల్ఫ్ రెస్పెక్ట్, దాన్ని మనం ఎట్లయినా కాపాడుకోవాలనే ఉద్దేశంతో 2,600 కోట్ల రూపాయలు వాటర్ కానీ, పవర్ కానీ, లేకపోతే మిగతా మైనింగ్ రిలేటెడ్ కానీ 2,600 కోట్ల రూపాయలు ఏపీ స్టేట్ గవర్నమెంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సపోర్ట్ చేసింది. 11,400 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ ప్యాకేజీగా మొత్తం 14,000 కోట్ల రూపాయలు ఇచ్చి స్టీల్ ప్లాంట్ని ఆదుకుంటున్న విషయం మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఒక విషయం నేను కూడా మళ్ళీ మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. స్టీల్ ప్లాంట్ ఒక నవరత్న హోదా ఉంది, అంత గ్రాండ్గా అది ఒక గుర్తింపు పొంది ఈ విధంగా ఉందంటే దాంట్లో కార్మికుల యొక్క కృషిని ఎవరూ కూడా మనం ఇగ్నోర్ చేయలేం. డెఫినెట్గా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. మేనేజ్మెంట్తో పాటు కార్మికుల యొక్క కృషి ఉంది. అయితే ఏదైనా ఒక కష్టకాలం ఉన్నప్పుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా అందరం కూడా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఏదైతే ఒక మదర్ తల్లి లాంటిది ఆ ప్లాంట్ని కాపాడుకోకపోతే అందరూ కూడా నష్టపోతాం. కాబట్టి అటువంటిప్పుడు కొంచెం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కడన్నా 1-2 చోట్ల చిన్న చిన్న ఇబ్బందులు కానీ, లేకపోతే ఏదన్నా ఇర్రెగ్యులారిటీస్ కానీ, లేదు ఎక్కడన్నా ఒకరికి దొంగలు కానీ ఉంటే అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అటువంటి కట్టేయాల్సిన అవసరం ఉంది. దాన్ని అందరం కలిసి కాపాడుకోవాలి. దాన్ని మరింత బాగా పనిచేసేటట్టు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద ఏదో ఒకటి చిన్న చిన్న విషయాలు అవుతుంటే దానికి కూడా
చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడారు, అలా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని వేరే ఉద్దేశం ఉంటే ఎందుకు 2,000 కొట్టేవాల్సిన అవసరం ఉంది? 11,400 కోట్లు ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తిప్పించాల్సిన అవసరం ఉంది? దాన్ని ప్రైవేటైజ్ చేసో లేదా కన్వర్ట్ చేసే ఉద్దేశం ఉంటే ఇన్ని వేల కోట్లు ఎందుకు దాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది? ఈ మళ్ళీ ఒకటే చేస్తా ఉన్నాను, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మన తెలుగువాడి గుండె చప్పుడు, మన ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం. అదేదో జస్ట్ ఒక ఇండస్ట్రీ కాదని చూసుకోవడం అవసరం లేదు. మనకి విశాఖకి ఉక్కు నగరం అనే పేరు వచ్చే విధంగా మన యొక్క ముఖచిత్రం మార్చిన ఒక పరిశ్రమ. అటువంటి పరిశ్రమకు సంబంధించి మాకు కమిట్మెంట్ ఉంది. అందరం కూడా దాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, దాన్ని ఎలా బాగా నడిపించాలన్న కోరిక తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పని తెలియజేసుకుంటూ, మరి వైసీపీ పార్టీ వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ రాళ్ళు వేయటం వాళ్ళకి సహజం. అటువంటి పరిస్థితులు మళ్ళీ ఎట్లా రాళ్ళు వేస్తున్నారు తప్ప మాకైతే దాని మీద ఒక స్పష్టమైన ఇది ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ సమ్మిట్ సందర్భంగా విశాఖ నగరానికి మరి దేశ విదేశాల నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి చక్కటి ఆతిథ్యం కూడా విశాఖ నగరం ఇచ్చింది. అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, మిగతా అతిథులందరూ కూడా వెళ్ళేటప్పుడు కూడా చాలా చక్కగా వైజాగ్లో మాకు మంచి అట్మాస్ఫియర్లో ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేశారని చెప్పని అందరిని కూడా అభినందించి వాళ్ళందరూ కూడా మెమెంటోలు షీల్డ్ కూడా ఇచ్చి ఈ కార్యక్రమానికి మొదలు పలకడం జరిగింది. ముందే చెప్పాను, ఇక్కడ మనం ఆ ప్లాంటు అభివృద్ధిలో కానీ లేకపోతే దాని యొక్క దీంట్లో కార్మికుల పాత్ర మనం ఎప్పుడు ఇగ్నోర్ చేయట్లేదు. వాళ్ళని డెఫినెట్గా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాం, ముందే చెప్పాను మీకు. కాకపోతే ఏదైనా కష్టకాలం ఉన్నప్పుడు లేకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కఠినమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకరిద్దరికి నష్టం జరుగుతుంది. దాన్ని మనం చూసుకోకూడదు తప్ప ఓవరాల్గా ఇప్పుడు ఒక చెట్టు ఉంది, మహావృక్షంలాగా తయారవుతుంది. ఆ వృక్షానికి ఒక చీడ పట్టింది అక్కడ ఒక ఆటలో, దాని మీద మనం ఒక మందు చల్లుతాం. మందు చల్లినప్పుడు ఒక మంచి ఆకు కూడా పడిపోవచ్చు ఒకటి. అంత మాత్రం నాకు మీరు ఇట్లా ఆకు పడిపోయింది కాబట్టి మీరు మందు చల్లొద్దు అంటే ఆ చెట్టుకు పోతుంది. అలా కాదు ఇక్కడ. దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఒకటే నేను మీకు చెప్పేది, స్టేట్ గవర్నమెంట్లు ఎక్కడన్నా భారతదేశంలోని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని పిఎస్సీలు ఉన్నాయి. ఎన్నో పిఎస్సీలు ఇబ్బందులు పడ్డప్పుడు ఏదైనా స్టేట్ గవర్నమెంట్ 2,600 కోట్లు ఇచ్చి ఏదైనా పరిశ్రమ ఆదుకుందా? ఇక్కడ మీకు మా కమిట్మెంట్ ఏంటి అనేది ఇది ఒకటే మీకు ఉదాహరణ. అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు అక్కడ ఢిల్లీలో ఉన్న సపోర్ట్ వల్ల కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రజల వల్ల కావచ్చు, ఏదైనా 11,400 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. అంటే మొత్తం 14,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆదుకుంటే దాన్ని వేరేగా వాళ్ళు ఎన్ని డైవర్ట్ చేయాలని ట్రై చేస్తే ప్రజలు ఎందుకు నమ్ముతారు దాన్ని? నేను కూడా ఎంపీ చేశాను 30 ఏళ్ళు. నేను కూడా 6వ సారి పబ్లిక్ లైఫ్లో ఉన్నాను. నాకు కూడా మీరన్న ఇంప్రెషన్ ఉండేవాడిని, స్టీల్ ప్లాంట్కి గన్లు ఉంటే బాగుండు అని చెప్పి. ఈరోజు గన్లు ఒక్కటే రీజన్ కాదు, డెఫినెట్గా గన్లు ఉంటే కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. గనులతో పాటు ఇంకా అదర్ థింగ్స్ ఏమున్నాయి అనేది మొత్తం అది ఒక కాంప్రహెన్సివ్గా దాని మీద ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పిన గన్లు కూడా దానికి అడిషనల్ సపోర్ట్కి వస్తుంది. అది ఈరోజు మేనేజ్మెంట్ కొంచెం స్ట్రింజెంట్గానే దీన్ని ఎలాగైనా కాపాడుకోవాలి. చిన్న ఎక్కడెక్కడ లీక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది. మీరు చెప్పిన గనుల యాంగిల్ కూడా డెఫినెట్గా పరిశీలించాల్సిన అవసరం ఉంది. మనకి ఎట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో దీంట్లో ఉంది కాబట్టి మనం పరిశీలి చేద్దాం తప్పకుండా. అదే అది ఒక ప్రభుత్వం కాదు కదా, అన్ని ప్రభుత్వాలు కంటిన్యూగా గవర్నమెంట్లు మారుతున్నాయి, వస్తున్నాయి, జరుగుతున్నాయి. మీరు చెప్పిన పాయింట్ వెల్ టేకన్, డెఫినెట్గా అది మాట్లాడతాను. యాక్చువల్గా వెళ్ళలేదు నేను, ఆల్రెడీ నాకు అది మన వాళ్ళు వచ్చి కలిసిన తర్వాత మాట్లాడాను. నేను రేపు మార్నింగ్ విజిట్ కూడా పెట్టుకున్నాను. అయితే ఇక్కడ ఎవరైతే దాన్ని చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే దీనికి ఇది వచ్చిందంటే అక్కడ వేర్ హౌస్ ఎవరిది, అందులో పెట్టినోళ్ళు ఎవరి నోటీసు జరిగింది ఇది. ఆ వేర్ హౌస్ అతను ఏమన్నాడు, నేను లీజ్కి ఇచ్చాను, నాకు సంబంధం లేదు అన్నాడు. ఆ పెట్టినోడు కల్పిట్ అంటున్నారు. దాన్ని ఏదైనా ఆల్రెడీ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటున్నారు. నేను కూడా అసలు వాస్తవాలు ఏంటి తెలుసుకోవడం కోసం రేపు మార్నింగ్ విజిట్ పెట్టాను, చూసాక మాట్లాడుతున్నాను. అదానీ అంబానీ ఎందుకు కూర్చున్నారంటే ఒక మీడియాకి దాన్ని మొత్తం ఈవెంట్ ఇచ్చాం. ఆ మీడియా వాళ్ళు లైజెన్స్ చేసి రమ్మన్నారు. ఓకే, అదానీ అంబానీ కూర్చున్నారు. అదానీ అంబానీ ఏం చేశారు ఇక్కడ? ఈ 5 ఏళ్లలో వాళ్ళు ఏం పెట్టారు ఇక్కడ? ఆ ఇదున్న జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 ఏళ్లలో ఏ ఇండస్ట్రీ? నేను ఒకటే బహిరంగ సవాల్, వైఎస్ఆర్ ప్రభుత్వం అప్పుడు ఉన్న 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ హయాంలో ఇదిగో మా హయాంలో ఈ ఇండస్ట్రీ మేము తెచ్చాము, మేము శంకుస్థాపన చేశాము, మేము నిర్మాణం పూర్తి చేసి మేము ప్రారంభించామని చెప్పి ఒక్కటంటే ఒకటి చేస్తే మేము రాజకీయాల నుంచి బాగా. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు, ఆ 5 ఏళ్ల పరిపాలనా కాలంలో నేను చెప్పిన ఇందాక అప్పడాల హబ్బులు, లేకపోతే పచ్చళ్ళ జోన్లు, లేదా చికెన్ సెంటర్లు, మటన్ మాల్స్ ఇటువంటివి కాకుండా వాళ్ళకి ఇండస్ట్రీ, ఒక కియా మోటార్స్, లేకపోతే ఒక గూగుల్, లేకపోతే ఒక రహేజా, లేకపోతే ఒక ఇది టీసీఎస్, లేకపోతే ఒక కాగ్నిజెంట్,
లేకపోతే క్వాంటమ్ వాల్యూ, ఇటువంటి ఏదైనా మేము తెచ్చాము, మేము స్టార్ట్ చేసాము, మేము కంప్లీట్ చేసాము, ఇది మేము రిబ్బన్ కట్ చేసాం అని చెప్పి ఒకటి చెప్పానండి. గూగుల్ దాంట్లో అదాని కూడా వాళ్ళకి పవర్ సంబంధించి వాళ్ళు టైప్ అవ్వండొచ్చు. బట్ గూగుల్ ఎలా వచ్చింది ఏంటనేది మీకు ఎప్పుడు చెప్పారు సుందర పిచ్చయ్య గారు? ఎప్పుడు ఏం మాట్లాడాడు, ఎప్పుడు చెప్పారు? జగన్ టైంలో జరిగింది అది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారితో మాట్లాడిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాత, లోకేష్ పర్సనల్గా కనీసం 15 సార్లు గూగుల్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత, వాళ్ళు మొత్తం అన్నీ చూసుకున్న తర్వాత ఫైనల్గా గూగుల్ అనేది ఇక్కడ మనకు అనౌన్స్ చేశారు. ఎంత ఇబ్బంది గూగుల్ వల్ల మిగతా రాష్ట్రాలు వచ్చిందంటే, సుందర పిచ్చయ్య గారు తమిళనాడు రాష్ట్రం చెందిన ఆయన. ఈరోజు మెడ్రాస్ ఎలక్షన్స్లో, తమిళనాడు ఎలక్షన్స్లో అదొక ఎలక్షన్ అజెండా అయిపోయింది అపోజిషన్ పార్టీకి. ఐటీ అంటే కర్ణాటక ఈరోజు హెడ్ క్వార్టర్గా ఉంటుంది. అటువంటిది కర్ణాటక రాకుండా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. వీళ్ళందరూ పక్క రాష్ట్రాల్లో అంత ప్రభావితం చేస్తుంది. అటువంటి దాన్ని మనకు వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్టు, లోకేష్ గారి పర్సుయేషన్, వీటన్నిటికి మించి గవర్నమెంట్ తీసుకున్న ఒక క్లియర్ కట్ బెస్ట్ పాలసీస్. ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే ఒకటే చూస్తారమ్మా, మీకు ఒక ₹1 ఇక్కడ పెట్టాలంటే నా ₹1 సేఫ్టీ ఏంటి, గవర్నమెంట్ ఇండస్ట్రీ రన్ చేసే కెపాసిటీ గవర్నమెంట్ ఉందా, వీళ్ళు ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా కాదా, రేపు అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా చూసుకుంటారా లేదా, రేపు నాకు మళ్ళీ సేఫ్గా రిటర్న్స్ వస్తారా, ఇవన్నీ చూసుకుంటారు. ఆ ఎకో సిస్టమ్ అనేది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ట్రై చేయాలి. ఇండస్ట్రియలిస్ట్ అంటే ఆయనకి ఎందుకు అది ఒక రకమైన ఎలర్జీ, ఆయన ఎప్పుడు దాన్ని ట్రై చేయాలి. మీ చంద్రబాబు ఫ్రెండ్లీగా ఉంటాడు. అంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు, ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కంటే కూడా ఇంకా స్పీడ్గా ఒక ఇండస్ట్రీ ఒకటి కానీ ఎంఓయూ చేస్తే, ఆ ఎంఓయూ చేసిన దగ్గర నుంచి ఆ రెస్పాన్సిబిలిటీ మాది, మీకు ఏం కావాలి, పర్మిషన్స్ కావాలి, మీకు సింగిల్ విండో క్లియరెన్స్ ఇస్తాం, మీకు ఎలక్ట్రిసిటీ కావాలి, వాటర్ కావాలి, ల్యాండ్ కావాలి, మీకు ఇంకా మిగతా ఇన్సెంటివ్స్ కావాలి, మిగతా ఏం కావాలి, దాన్ని కంటిన్యూగా ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్ని పెట్టి దాన్ని ఫాలోఅప్ చేసి దాన్ని గ్రౌండ్ అయ్యి దాన్ని సక్సెస్ఫుల్గా టేకప్ అయ్యేదాకా ప్రభుత్వం ఒక రెస్పాన్సిబుల్ పర్సన్స్ పెట్టి దాన్ని ఫాలోఅప్ చేసి మానిటర్ చేస్తుంది. అందుకు ఈరోజు ఇండస్ట్రీలో వస్తారు తప్ప జస్ట్ ఊరికే ఏదో ఆంధ్రప్రదేశ్లో రమ్మంటే వస్తారంటే వాళ్ళు రారు. వాళ్ళు మనకంటే అన్ని ఆలోచిస్తారు వాళ్ళు కూడా. కదా మీకు జగన్ ఇప్పుడు ఒప్పందాలు జరిగినాయి కాదు, ఒప్పందాల్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2019లో ప్రభుత్వం వస్తే 2023 దాకా ఎదురుపోయాడు ఆయన. సమ్మిట్ పెట్టాలని ఆలోచన లేదా? 23 అంటే లాస్ట్ ఇయర్లో ఇంకా ప్రభుత్వం 1 ఇయర్లో అయిపోతుందనగా సమ్మిట్ పెడితే ఎంత సీరియస్ అర్థం చేస్తుంటారు పబ్లిక్, పరిశ్రమకు అర్థం కాదా? నా సమ్మిట్ పెట్టి ఫస్ట్ డే అయిపోయింది, నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock మార్నింగ్ క్లోజ్ అయిపోయింది సమ్మిట్. చూసాను మీరు అందరూ ఉన్నారు కదా అక్కడ, నేను చెప్పిందే చెబుతున్నా. భారతదేశానికి వచ్చే ప్రతి 3 ఇండస్ట్రీ ఆర్ ఐటీ ఆర్ టూరిజం ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా ఉంటే అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చే ప్రతి 3 ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన ఒకటి భీమిలికి వస్తుంది. అది రైట్.